ఉమ్మడి విశాఖ జిల్లాలో గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడలేదు. అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆమెను డోలీలో వర్షంలోని అతి కష్టం మీద మాడుగుల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే డోలీ కష్టాల నుంచి గట్టెక్కించాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. గర్భిణులతో పాటు వృద్ధులు, చిన్నారులకు అనారోగ్య సమస్యలు ఎదురైతే డోలీ తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రారంభమైన మధ్యలో నిలిచిపోయిన బ్రిడ్జి పనులను కొనసాగించి పూర్తి చేయాలని వారు కోరారు. ఏబీఎన్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాము. ఉమ్మడి విశాఖ జిల్లాలో గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆమెను డోలీలో వర్షంలోనే అతి కష్టం మీద మాడుగుల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ డోలీ కష్టాల నుంచి గట్టెక్కించాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. గర్భిణులతో పాటు వృద్ధులు, చిన్నారులకు అనారోగ్య సమస్యలు ఎదురైతే డోలీ తప్ప మరో మార్గం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన మధ్యలో నిలిచిపోయిన బ్రిడ్జి పనులను కొనసాగించి పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.